తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అది ప్రొడ్యూస్ తర్వాత మళ్ళీ యాక్ట్ చేశాను. ఎవరు మొనగాడు అనే పిక్చరు నేనును మోహన్ అతను ఎవరు తేనె మనసు హీరో కృష్ణను అతను అతను రామ్మోహన్ అతనితో ఎవరు మొనగాడు అనే పిక్చర్లో కాంతారావు గారు జానకి గారు, అందులో నేను కాంతారావు గారికి చెల్లూరుగా యాక్ట్ చేశాను. వాళ్ళ బ్యానర్లోనే పెద్ద హీరోయిన్ అయిన తర్వాత అది యాక్ట్ చేస్తాను అనుకోండి. అదొకటి. కన్నడ పిక్చర్ యాక్ట్ చేస్తున్నానమ్మా. అంటే బెంగళూరులో అది జూబ్లీ హిల్స్ నంది హిల్స్కి వెళ్ళే దీంట్లో కొన్ని షార్ట్స్నే నేను డ్రైవ్ చేయాలన్నమాట. అందులో ఆ పిక్చర్లో నేను చాలా రిచ్ గేడు. ఆ కన్నడ పిక్చర్లో ఒక రేస్కి వెళ్ళి బాగా డబ్బులు గిడ్లు అంతా డబ్బులు ఒక బాక్స్లో పెట్టుకొని వస్తున్నప్పుడు రౌడీలు కొంతమంది చూస్తారన్నమాట. చూసి నా కార్ని ఫాలో అవ్వాలన్నమాట. వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు నేనే డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. అప్పుడు నాకు పెద్ద డ్రైవింగ్ రాదు. నేనేం చేస్తాను అంటే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కొద్దిగా పిక్చర్ కానీ నేర్చుకున్నాను. అది ఒక ట్యాంక్ బండ్ లాగా ఒక హైట్లో ఉంది, అక్కడంతా వాటర్ ఉంది, అక్కడ ఒక రో ఇలాగా కరువు చేసి ఇలా వెళ్ళాలన్నమాట. సరే డ్రైవ్ చేస్తూ అక్కడ బోర్డు అది ఉందన్నమాట. అక్కడ చాలా రిస్క్ డేంజరు, స్లోగా వెళ్ళండి అని. ఆ కరువు ఇలాగ వస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ పెట్టారు షూటింగ్. నేను డ్రైవ్ చేస్తూ ఉంటే నేను స్లోగా వెళ్ళాను. కెమెరా ఎక్కడో లాంగ్లో పెట్టారనమాట, జూమ్ పెట్టారు. వాళ్ళు అన్నారు స్లోగా వెళ్తే కట్ అనేసి, అమ్మ లేదమ్మా కొంచెం స్పీడ్గా వెళ్ళాలి నువ్వు, ఎందుకంటే రౌడీలు వచ్చి నిన్ను ఫాలో అవుతున్నారు, నువ్వు స్పీడ్గా వెళ్ళాలి, నువ్వు కార్ డ్రైవ్ చేయాలన్నారు. స్పీడ్గా రా అన్నాను. సరేలే మార్నింగ్ కదా ఎవరు వస్తారు ఎవరు ఉంటారనేసి చక్కగా డ్రైవ్ చేసుకొని చక్కగా కరువు చేసుకొని నేరుగా వెళ్ళాను. వెళ్తుండేసరికి ఒక పొద్దున్న వాడు ఎవరు పోలీసులు వెళ్ళేసి ఏమి పెట్టలేదు, లాంగ్లో ఎక్కడో పెట్టుకున్నారు కెమెరా. ఒక లారీ వస్తుందన్నమాట. లారీని చూసేసరికి నాకు బ్రేకు క్లచ్ అది అవ్వట్లేదు కదా నాకు డ్రైవింగ్. షాక్ అయిపోయి ఇటు పక్క లెఫ్ట్లో తిప్పుదామంటే ఒక ఎద్దుల బండి వస్తుందన్నమాట. అమ్మ బాబు ఇటు పక్క లారీ ఇటు పక్క ఎద్దుల బండి అని చెప్పేసి ఇంకేం చేయలేక స్పీడ్గా లెఫ్ట్లో తిప్పిస్తాను. అక్కడ ఒక దెమ్మ ఉందన్నమాట, పెద్ద రాయి, కింద వాటర్ ఉందన్నమాట. ఈ కారు పోయి దెబ్బని దానికి తగిలి గాజు పెంకులన్నీ రాలిపోయి నేను అలా పడిపోయాను అనమాట. పడిపోయి నువ్వు ముక్కులోంచి రక్తం, రిబ్స్ దగ్గర దెబ్బ, అలాగా పడిపోయి ఉన్నాను. ఆ కెమెరామెన్ డైరెక్టర్ అంతా రాజశ్రీ క్లోజ్ అనుకున్నారు. అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేసరికి నా అవస్థ, ఆ ఫ్రంట్ గ్లాస్ అంతా విరిగిపోయింది, పెంకులు, ఒళ్ళంతా పెంకులు. మెల్లిగా డోరు ఇదైపోయింది అనమాట. స్టీరింగ్ వచ్చి బాగా ఇక్కడికి రిబ్స్కి తగులుకుందనమాట. బయటికి లాగి తీస్తే అని ఉంటాం. అప్పుడు గబుని డాక్టర్ దగ్గర తీసుకొని పోయి నన్ను మళ్ళీ అదేమిటంటే ఆ పిక్చరు డేట్ ఇచ్చేసారు, రిలీజింగ్ డేట్ ఇచ్చేసారు అనమాట. ఇది అయిన తర్వాత నంది హిల్స్ వెళ్ళి అక్కడ ఒక సాంగ్ నాకు హీరో వచ్చి నన్ను టీచ్ చేస్తుంటే నేను అటు ఇటు చూస్తూ వెళ్ళాలన్నమాట. అప్పుడు ఈ యాక్సిడెంట్ అయ్యింది కదా, డాక్టర్ దగ్గర చూసి మా అక్క ఏంటి మేకప్ రూమ్లో ఉంది, మళ్ళీ నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి కదా డ్రెస్ చేంజ్కి, వాటికి అన్ని నగలు గిగులు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది అనమాట. మా సిస్టర్ రాలే, 2-3 షాట్లే కదా. ఇది అయిపోయిన తర్వాత మనం నంది హిల్స్ సాంగ్ ఉంది కదా, పిక్చర్ వెళ్ళి ఇంకా 2-3 సీన్లు ఉంటే ఫినిష్ చేసి వెళ్ళిపోవచ్చని. అప్పుడు అంతా దులుపుకొని ఏదో మందులు ఇచ్చాడు. ఆ ముక్కు అంతా ఇచ్చేసిన తర్వాత రూమ్కి వెళితే ఒక స్మెల్ వస్తుంది కదా మెడిసిన్. మా అక్కని ఏంటి మందు వాసన వస్తుంది అంటే మెడిసిన్స్ అది ఏం లేదు చిన్న యాక్సిడెంట్ అంటే అయ్యో ఏంటి అనేసరికి 1972 అది మా అమ్మ చచ్చిపోక ముందు అనమాట. అదే ఇంకా చెప్పలేదు అప్పుడు ఫోన్లో, అది చెప్తే మా అమ్మ కంగారు పడిపోతుందని చెప్పలేదు. అది అయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని అమ్మ నంది హిల్స్లో షూటింగ్ అది అన్నారు. అంటే సరే అని అప్పుడు కొద్ది వయసు ఉంది, చిన్నపిల్లలు కనుక హుషారు కనుక ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఆ షూటింగ్ నడుస్తుంటే ఈ రిబ్స్ ఒత్తుకుపోయిందేమో పెయిన్ అనమాట, రెండు అతుక్కు రిబ్స్. అప్పుడు నేనేం చేశాను అంటే ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంది, తగిలించుకొని నేను కోపంగా ఇలా వెళ్ళిపోవాలన్నమాట. హీరో వెనకతల పాట పాడుతుంటాడు. ఆ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెట్టుకొని నొక్కుని చెయ్యి ఇలా పెట్టలేం కదా. అప్పుడు నడుస్తూ వర్క్ చేస్తాను. ఆ సాంగ్ అయిపోయిందంట. వాళ్ళు కొద్దిగా మేనేజ్ చేసి ఇటు నుంచి అటు నుంచి కెమెరాలు పెట్టి తెలుసు కదా మన దీంతవరకు తీసి క్లోజప్లో అవి తీసి ఫినిష్ చేశారు. అదంతా అయిపోయిన తర్వాత ఆ పిక్చర్లో నేను చచ్చిపోతాను అనమాట. హీరోయిన్ చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత ఈ హీరో ఏం చేస్తా అంటే ఈ డెడ్ బాడీని తీసి ఏదో ఒక నదిలో పడేస్తాడు అనమాట, పడేయాలి. అది సీను. బెడ్లో పడుకొని ఉంటాను. పడుకుంటే తీసి తన షోల్డర్లో వేసుకొని మెట్లు దిగి కార్ డిక్కీలో పెట్టాలన్నమాట.
అప్పుడు ఏం చేశాడంటే అతను ఆ, వేసుకున్నాడు, భుజాన్ని వేసుకున్నాడు. కరెక్ట్గా రిబ్స్ వాడి షోల్డర్లో పడింది. శ్రీనాథ్ అని కన్నడ హీరో. నేను చచ్చిపోయిన సీన్ నాది, డెడ్ బాడీ. మాట్లాడకూడదు, అనకూడదు, అనకూడదు, ఇలా ఇలా వేలాడిపోయి ఉండాలి. నేను అంటున్నాను, అయ్యో అయ్యో అని నాకు తట్టుకోలేకపోయాను అనమాట. తర్వాత మెట్టు దిగుతున్నప్పుడు ఆ జర్క్ వస్తుంది కదా, అప్పుడు రిబ్స్ బాగా పెయిన్ అయిపోయింది అనమాట. చచ్చిపోయి అమ్మ బాబోయ్ చచ్చిపోయినట్లు యాక్ట్ చేయడం ఎంత కష్టం రా బాబు అనుకొని తాత నన్ను ఉంచి అడ్డికిలో ఇలా పెడతాడు. పెట్టేసరికి ఇట్లా ఫోల్డ్ చేసేసరికి అప్పుడు ఇక్కడ రిబ్స్ దగ్గర ఇదవుతుంది. అమ్మ బాబోయ్. రిబ్స్ కదా ఇక్కడ. అవును. ఇప్పటికే నా కొడుకు ఎప్పుడైనా అమ్మ అని కావాలించుకుంటే ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది నాకు. రిబ్స్ ఆ రిబ్స్ నలిగిపోయి ఉన్నాయి అనమాట. అది ఆ కండ అప్పుడు ఏదో ఫ్రాక్చర్ అయింది అనుకుంటే డాక్టర్ అన్నాడు, అమ్మ రిబ్స్ ఇది కావద్దు, అందులో మధ్యలో కండ ఇది అవుతుంది అన్నారు. తాత బాడీ వేసి తీసుకొని పోయి చాలా కష్టపడినవి ఏమిటంటే మోడర్న్ డేస్ తోటి ఇదొకటి. పాముతో పులుతో చేయటం పెద్ద నాకు సర్వసాధారణం అయిపోయింది. చిలకలు, రామచిలకలు వీటన్నిటితో యాక్ట్ చేస్తాను, చిన్న చిన్న వాటితో అన్నింటిలో. కానీ యాక్సిడెంట్ అవ్వటం, అదే మోడర్న్ డేస్లో టైఫాయిడ్ వచ్చినప్పుడు ఈ రెండు నాకు చాలా ఏదో గండమనే అనాలి. అదే నాకు 1972-73లో మా మదర్ చనిపోయారు అనమాట. అంటే హీరోయిన్లు చాలా గొప్ప జీవితం, హాయిగా ఉంటుంది, బోల్డ్ డబ్బులు, బోల్డ్ మంచి మంచి డ్రెస్సులు అనుకుంటారు. ఇంత కష్టం ఉంటుందని తెలిస్తే అంటే అమ్మ డ్రెస్సులు చూడటానికి అందంగా ఉంటుంది, కానీ ఆ కిరీటాలు ఇవన్నీ ఆ ముళ్ళ కిరీటం లాగా ఉంటుంది. ఆ గిన్నెలు గుచ్చేసి అది తీసేసరికి అబాడి ఉంటుంది ప్రాణం. ఆ కిరీటాలు అన్నీ తీసేసరికి ఎందుకు మన రామారావు గారు షూటింగ్కి వచ్చారంటే, నేను రామారావు గారు వచ్చి గోపాలుడు భూపాలుడు అనే పిక్చర్లో ఆయన ఒక సాంగ్ పెట్టారు. ఇటు రాబోయే గొల్ల గోపన్న అని ఒక సాంగ్ ఒకటి ఉంది నాకు రామారావు గారికి. ఆయన కృష్ణుడు, నేనేమో రాధా. కిరీటం పెట్టుకున్నారంట ఆయన రామారావు గారు. తీరమ్మ పొద్దున్న మేకప్ వచ్చి సెట్లో కూర్చున్నారంటే ఇలా కూర్చుంటారు అంతే, ఇలా కళ్ళు మూసుకొని ఒక నిద్ర ఒక కురుకు తీసేస్తారనమాట. తీసిన తర్వాత రెడీ షార్ట్ రెడీ ఇలా వచ్చేస్తారు. ఆ పెట్టుకున్న కిరీటం రాత్రి ప్యాకప్ అయిన దాకా కూడా తీరాయన. అబ్బా అదేమిటో అంత అయినా ఆయన కిరీటం ఒక రోజు ఎవరు లేకుండా ఆ కిరీటం కొద్దిగా పట్టుకొని చూద్దామని చూస్తే అమ్మో మొయ్యలేకపోయాం అనమాట మేము. అంత బరువు. ఆయన జ్యువెలరీ కానీ కిరీటం కానీ ఎంత బరువు అంటే అంత బరువు అనమాట. ఆయన ఒక కత్తిద్దం చేస్తాడు కదా, అది కూడా చాలా బరువు అనమాట. బరువుతో అబ్బా మహానుభావుడు అనిపించింది. ఆ నగలు ఆ కిరీటాలు పెట్టుకొని. కానీ ఒకటి వాళ్ళ దగ్గర డిసిప్లిన్ ఇవన్నీ నేర్చుకోమంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు టైం అంటే టైం ఫాలో అయ్యేవారు. మాకు ఎంత ఫోక్లోర్, మీరు ఇందాక అడిగారు, మీరు ఫోక్లోరు డ్రెస్లో కాస్ట్యూమ్ వేసుకునేటప్పుడు మీకు టైం పట్టేదా అని. టైం పట్టినా కూడా షార్ట్లో ఆ రోజు షూటింగ్లో వచ్చి రామారావు గారు ఉన్నారు అంటే ఆయన 9 o'clock అంటే కరెక్ట్గా 9కి ముందే వచ్చి కూర్చుంటారు. ఆయనకంటే ముందు మనం వెళ్ళి కూర్చోవాలి. అవును. కనుక మేము గబ్బని లేచి మేకప్లు వేసుకొని హెయిర్ డ్రెస్ వచ్చినో లేదో మా అక్కయ్య పిన్నులు పెట్టు అదే ఏదో తైలించుకొని అవి చేసుకొని అంతా అయిపోయి హెయిర్ డ్రెస్ వస్తే అది మటుకు చేయించుకొని వెళ్ళిపోయాం అనమాట. అలాగా మేము ఆయన 9 o'clock అంటే మేము 8:30కి వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళం. టైమింగ్స్ అవి చాలా కష్టం. అయ్యే బాబోయ్. అంత డైలాగులు కూడా ఆయనతో చెప్పేటప్పుడు మనం ప్రిపేర్ అవుతాం. కానీ ఒకటి వాళ్ళతో అంత పెద్ద మహానుభావులు యాక్ట్ చేసేటప్పుడు మనకి షార్ట్లోకి వెళ్ళినప్పుడు మనకి ఒక జంకు బొంకు ఉండదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్లో లీనమైపోతాం అనమాట. అది మనకి ఇది లవ్ సీనో లేకపోతే ఈ సీనో అది ఏమి ఉండదు. నేను చాలా పిక్చర్లో 2-3 పిక్చర్లో నా కోయ భాష మాట్లాడాను. అంటే సోది చెప్తారు కదా, అంటే సోది చెప్తారు ఆ టైపు. తర్వాత కోయ భాష ఇవన్నీ. తర్వాత ఇంకోటి అడవి వీరులని మన మోడర్న్ ఇది ఉదయ స్టూడియో వాళ్ళు తీశారన్నమాట ఒక పిక్చరు. అందులో అడవి వీరుల ఏనుగు మీదే ఆనందలో నేను కాంతారావు గారు అందరూ యాక్ట్ చేస్తాం. తెలుగులో కలర్ పిక్చర్ చేశారు. అడవి 2 కోయ ముక్కలు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎరుక చెప్పుతానమ్మ ఎరుక చెప్పుతాను. అవును, అదే మహామంత్రి తిమ్మరసులో యాక్ట్ చేస్తాను. అవును, మహామంత్రి తిమ్మరసులో అది కోయి భాష. తర్వాత కోయి భాష, ఆ భాష, అన్ని భాషలు. తర్వాత మన అప్పలమ్మలు ఉంటారు కదా, అప్పలమ్మ క్యారెక్టర్ కూడా యాక్ట్ చేస్తాను నేను. ఏంటి దొరికితే దొంగలు అనే పిక్చర్లో డూయల్ అనమాట. ఒకటేమో ఎయిర్ హోస్టెస్, ఒకటి వచ్చి అప్పలమ్మ క్యారెక్టర్. అదే అదే ఏందల్లే వాళ్ళకో ఏంది బి అని అంటారు కదా, ఓరమ్మి అంటారు, ఒకలాగా మాట్లాడతారు కదా.
వైజాగ్ సైడ్ అప్పలమ్మ లాంగ్వేజ్ అది ఒకలాగా ఉంటుంది. మాకు చేపల వాళ్ళు వస్తారు కదా, కొప్పి పెట్టుకొని అవునవును. ఆ ముక్కు బులాకి ఒకటి పెట్టుకొని వస్తారు. అదంతా ఆ కాలం అంతా బాగుండేది. వెలిగారమ్మా మీరు. అవి స్వీట్ మెమరీస్ అండి, అవన్నీ మర్చిపోలేవు. ఆ పిక్చర్లు చూస్తుంటే ఆ పాత జ్ఞాపకాలన్నీ వస్తుంటాయి అనమాట. హార్డ్ వర్క్ అది. మీరు అనుమతిస్తే మీ ఇంట్లో ఫోటోలు మేము డెఫినెట్గా తీసుకోవాలని అయ్యో మా తప్పకుండా కోరిక. తప్పకుండా బట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు మీకు, నమస్కారం. మీ సమయం, మీ అమూల్యమైన ఎక్స్పీరియన్సెస్ని అండ్ అంత చిరునవ్వుతో ఇంత ఆలస్యమైనా కూడా మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా, చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం ఈ సందర్భంగా దక్కినందుకు. ఆడియన్స్ కూడా మమ్మల్ని చూసి ఇప్పుడు దాకా మమ్మల్ని మెచ్చుకుంటున్న మా ఫ్యాన్స్, అభిమానులు, అంటే ఇంత వయసు వచ్చినా కూడా మమ్మల్ని చూసి పలానా వాళ్ళు ఉన్నారు, ఇంకా బతికే ఉన్నారని అనుకుంటూ వాళ్ళు మమ్మల్ని చూసి ఆనందిస్తున్నారు కదా, మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు.